కోలీవుడ్ దర్శకుడు అట్లీ జవాన్తో పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. అంతకుముందు విజయ్తో అట్లీ తెరకెక్కించిన బిజిల్, మెర్సల్, తేరీ సినిమాలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో తెలిసిందే. అందుకే అట్లీ నుంచి వస్తున్న సినిమా అనగానే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. జవాన్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న దర్శకుడు అట్లీ ప్రస్తుతం తెలుగు టాప్ స్టార్ హీరో అల్లు అర్జున్తో రాకా సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అట్లీ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అల్లు అర్జున్, అట్లీ పాన్ ఇండియా స్టార్స్ కలిసి చేస్తున్న రాకా మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు మాత్రమే కాకుండా మీడియా వర్గాల వారు, ఇండస్ట్రీకి చెందిన వారు చాలా నమ్మకంగా చెప్తున్నారు. రాకా నుంచి వచ్చిన పోస్టర్ గ్లిమ్స్తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వచ్చే ఏడాది చివరికి రాకా సినిమా రావటం ఖాయమని యూనిట్ సభ్యులు అంటున్నారు. రాకా సినిమా రిలీజ్ తర్వాత అట్లీ తన కొత్త సినిమాను ప్రారంభిస్తాడు. అప్పటి వరకు అట్లీ తన కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయడు. కానీ ఆయన తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. 2028 ప్రారంభంలోనే అట్లీ కొత్త సినిమా పట్టాలెక్కే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అట్లీ టీం అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తూ ఉంటుందట. జవాన్ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చలు అప్పుడప్పుడు జరుపుతున్నాడని సమాచారం అందుతోంది. అంతేకాకుండా కమల్ హాసన్, సల్మాన్ ఖాన్తో ఒక సినిమాను చేయాలనే ఉద్దేశంతో స్టోరీ లైన్ని రెడీ చేసుకున్నాడట. వచ్చే ఏడాది ఆరంభంలోనే అట్లీ రాకా షూటింగ్ పూర్తి చేసి ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అట్లీ గతంలో ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. రాకా సెట్ కాకుంటే ఎన్టీఆర్తో సినిమా అట్లీ కన్ఫర్మ్ చేసుకునేవాడు అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఎన్టీఆర్తో అట్లీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా విషయంలో క్లారిటీ రాలేదు. కానీ ఎన్టీఆర్, అట్లీ కాంబోలో మూవీ ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2028లో అట్లీ, ఎన్టీఆర్ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.